అందుకే మాట్లాడుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే లవ్ కొరకు మాట్లాడుతున్నాడు. లవ్ అంటే చెప్పండి, లవ్ అంటే చేతబడెట్టుకున్నట్టు అలా చూడడమా? లవ్ అంటే ఏంటి చెప్పండి. లవ్ అంటే ఇప్పుడు అందరూ ఏం చెప్తారు చెప్పండి, ఆవిడ కళ్ళు ఆర్పకుండా చూస్తాడు, అది చూస్తుంది, ఈవిడ కళ్ళు ఆర్పకుండా, అదే లవ్ అంటే. సొసైటీ దగ్గర డెఫినేషన్ ఏంటి చెప్పండి? అలా చూసుకుంటాడు, ఇలాగ అన్నం పెట్టుకో, నోట్లో పెట్టుకోబోయి ముక్కులు ఎట్టేసుకోవడమే లవ్. నాకు అర్థమవుతుంది. ఎక్కే బస్సు అలా ఎక్కలేక ముందుకు పడిపోవడం లవ్. ఆవిడ చూస్తున్నాడుగా. లవ్ అంటే ఏంటి? చేతబడులు పెట్టుకున్నట్టు చూడటమా? లవ్ అంటే ఈ వంకర సొసైటీకి డెఫినేషన్ తెలుసా? ప్రేమ అంటే ఈ సమాజానికి డెఫినేషన్. ప్రేమ అంటే ఏం తెలుసా? ఈ పార్కులో అదేంటి హుస్సేన్ సాగరా, ఆ హుస్సేన్ సాగర్ చుట్టూ తిరగడమా, లేదంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ చేశారు కొత్తగా, దాని మీద నైట్ 12:30కి తిరగడమా? లవ్ అంటే చదువుకోమని పంపిస్తే ఇలాంటి సిటీస్కి వచ్చిన తర్వాత హాస్టల్ వార్డెన్కి గురువులకి కళ్ళు కప్పడమా? లవ్ అంటే పార్కుల్లో పొదల చాటును కూర్చోవడమా? లవ్ అంటే వాళ్ళ శ్వాస నీకు తగిలేలా, నీ శ్వాస వాళ్ళకు తగిలేలా శరీరాన్ని అపవిత్రపరుచుకొని గీరుకుని రక్కుకోవడమా లవ్ అంటే? లవ్ అంటే నేను అడుగుతున్నాను, సెక్స్ అనే ఓడు లేకుండా, ఆ పదము లేకుండా, శృంగారం అనే పదం లేకుండా లవ్ ఎక్స్ప్రెస్ ఇమ్మనండి, వీళ్ళ దగ్గర ఉందేమో లేదు. ఈ సొసైటీకి తెలిసిన, ఈ సినిమా కల్చర్ తెలిసినది, ఈ తరానికి తెలిసింది ప్రేమ అంటే ఒకే ఒక్కటి, వివాహానికి ముందే శరీరాన్ని అపవిత్రపరచుకోవడమే లవ్ అంటారు. బైబిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. లవ్కి చాలా పెద్ద పెట్టేసింది. లవ్ అన్ని కోణాల్లో మాట్లాడింది. లవ్ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈ సొసైటీకి అందనిది, అర్థం కానిది, ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఆ ప్రేమను ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేనంత బరువైన వివరణ ఉంది బైబిల్లో. థియలాజికల్గా మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం యవనస్తుల వ్యూలోకి వచ్చేద్దాం. అసలు ఏముంది దీని గురించి ఎక్స్ప్రెషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఆవిడ, చాలా ఉన్నారు. ఆమె ఎవరో తెలుసా? సోలమతి. జస్ట్ వినండి, మళ్ళీ వచ్చేద్దాం. ఏం చేసింది ఆవిడ? నిజంగా ఆవిడ ఎథిక్స్ తెలుస్తుంది. ఈ జనరేషన్కి ఆవిడ టెస్ట్ మనీ చెప్పమంటే ఇక్కడ నిలబడి చెప్పించుకుంటున్నట్టు చెప్తుందండి అందరికి. మగపిల్లోడు పని చేసినట్టు పని చేసేటట్టు ఇంట్లో. నేను అడుగుతున్నాను, మీ అందరికి కూరలు వండడం వచ్చా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. యూట్యూబా, గూగుల్ తెల్లా? సోలమతిని చూడండి ఎలాంటి పనులు చేస్తుందో. రండి ఒకసారి వెళ్దాం రండి. లవ్ అంటే ఏంటో ఆవిడని అడుగుదాం. నేను చెప్పొద్దు, మీరు చెప్పొద్దు, ఆవిడని అడుగుదాం, చెప్తుంది. చాలా బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఆవిడ. చెప్దాం, ఒకసారి అడుగుదాం. పరమగీతాలు మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. కంపేర్ చేస్తున్నారు చూడండి. చాలా మంది పరమగీతాలు అనగానే ఏమనుకుంటారంటే అదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బుక్ అనుకుంటారు. అలాగ అనుకున్నారు కనుక అలాగ అయిపోయారు. కాదు, అక్కడ చెబుతున్నది లవ్ స్టోరీ కాదు, చాలా విలువైన విషయాలు చెప్తున్నాడు. ఏ విషయాలు చెప్తున్నాడు చూడండి. నువ్వు పూసుకొని పరిమళ తైలము, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. అంటే కంపేర్ చేస్తున్నాడు. ఏమని? నీ పేరు ఎలాంటిదంటే సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలం లాంటి పేరు నీ పేరు. కన్ని పిల్లలందరూ ఈవిడిని ఇష్టపడతారంట. ఈవిడికి ఫ్యాన్స్ ఉన్నారంట. ఎవరికి? ఈ సిటీలో ఉన్న వాళ్ళు కాదు, ఎవరికి? సోలమతికి. ఎందుకు ఫ్యాన్స్ ఉన్నారు? ఆమె ఫేమ్ అలాంటిది, నేమ్ అలాంటిది. ఇంకా ముందుకు అడిగేసి మాట్లాడుకుంటే ఆమె క్యారెక్టర్ అలాంటిది. ఏముంది ఆమె దగ్గర క్యారెక్టర్ అంటే, ఆడపిల్లని అలుసు తీసుకుని అన్నయ్యలందరూ కలిసి ఈ అమ్మాయిని మగపిల్లోడు చేసే పనుల దగ్గర ఎండలో పెట్టేశారు. ఏం చేస్తుంది? 6వ
పెట్టేశాను. కింద వచ్చిన ఉంటుంది చూడండి, నన్ను నా సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోటకి కావలగత్తిగా ఉంచిరి, అయితే నా సొంత తోట నేను కాయకపోతున్నాను. పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. అంటే నా సొంత తోట అంటే నా బ్యూటీ ఎందుకు, నా తోట నా బ్యూటీ ఎందుకు పాడైపోయిందంటే నేను ఆ తోటను కాస్తున్నాను కనుక, ఆ తోట నేను కాస్తున్నాను కనుక ఈ అందం అనే తోటను నేను కాయలేకపోయాను. ఎండకు ఎండిపోయాను, వానకు తడిసిపోయాను, ఈ పనిలో నలిగిపోయాను. మా అన్నయ్యలు చెప్పిన పని తూచా తప్పకుండా పాటించాను. నా మీద సీరియస్ అయ్యారు, ఎందుకో నాకు తెలియదు. నా మీద కోప్పడి నన్ను తీసుకెళ్ళి మగపిల్లలు చేసే పని నన్ను అక్కడ పెట్టారు. నేను కావలి కాస్తున్నాను, ఈ తోట కావలి గనక నేను నల్లగైపోయాను. నేను అందుకే అడిగాను, ఒక ఆడపిల్ల అన్నయ్యలందరూ చెప్పిన మాట జవదాటకుండా ఏం చేస్తుంది చెప్పండి? అన్నయ్యలు మన దగ్గర నిలబడ్డారు, మన దగ్గర కూర్చున్నారు. చేస్తుందంటే అమ్మా నాన్న చెబితే ఎంత చేయాలి చెప్పండి? పని చేస్తుంది, పని తెలిసిన అమ్మాయి, పని ఎరిగిన అమ్మాయి, వివాహానికి ముందే పనుబాటులు ఎరిగిన అమ్మాయి, చెప్పకుండా తప్పకుండా పని చేస్తుంది, గౌరవిస్తుంది. నేను నల్లగైపోయినా, నా అందమంతా పాడైపోయినా మా అన్నయ్యల మాట నేను చెప్పండి జవదాటను. మనమైతే నువ్వెవడరా నా లైఫ్ కార్డు రావడానికి చెప్పండి? అమ్మ నాన్న ఎదిరిస్తున్న కేసులు ఇన్ని చూస్తున్నాం. అమ్మ నాన్న ఎదిరిస్తున్న కేసులు ఏమని ఎదిరిస్తున్నారు తెలుసా? మీరు కనుక మా ప్రేమకు అడ్డొచ్చారో, అడ్డొస్తే కేసు ఎడతానేమనుకున్నారు. మీరు కనుక మాకు అడ్డొచ్చారు, ఇదిగో ఆయనకి కానీ నాకు కానీ అడ్డొచ్చారో మిమ్మల్ని కోర్టుకి ఇచ్చేస్తానేమనుకుంటున్నారు. మాకు 18 సంవత్సరాలు దాటేసాం. ఈ మాటలు మాట్లాడతాను, నువ్వు ఆడు ఈ మాటలు మాట్లాడతారని తెలిస్తే నెలలు నిండక ముందే నోట్లు ఒడ్లుగా చేసి చంపేద్దరేమనుకున్నాం. ఈ మాట ఎక్కడ వస్తుందని ఆ రోజే వాళ్ళకి తెలిస్తే అప్పుడే గొంతెట్టు నొక్కేద్దరు. కానీ కూతురని కొడుకని అనుకున్నారు కనుక ఏమడిగినా కొనిచ్చారు కనుక ఈరోజు వాళ్ళే లోకమైపోయారా, వాళ్ళు ఇబ్బంది అయిపోయారు. అమ్మాయిని చూడండి, అన్నీ చెప్తుంటుంది, నాన్న చెప్పిన వింటుంది, ఎవరు చెప్పిన వింటుంది. పైగా విచిత్రం, ఇదంతా వివరించడానికి టైం సరిపోదు, కానీ విచిత్రంగా ఉండే పదం ఏంటో తెలుసు? అప్పటికే ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. నేను పరమగీతాలు సుమారు 6-7 భాగాలు చెప్పాను ఇంటికి వెళ్ళిన తర్వాత. కానీ అప్పటికే అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. అమ్మాయికి అప్పటికే నిశ్చితార్థం జరిగిపోయింది. నిశ్చితార్థం జరిగిపోయినా అన్నయ్యలు చెప్తున్న మాట వింటుంది. కూర్చోమన్న దగ్గర కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతుంది, ఆ పని చేయమంటే చేస్తుంది, చేస్తుంది. ఈ లోపల ప్రియుడితో ఒక మాట మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడున్నావు అని అడిగింది. ప్రియుడు అంటే ఆయన, ఎంగేజ్మెంట్ ఆయన లవ్లో లేదు, ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ రోజే వాళ్ళకి లవ్ స్టార్ట్ అయ్యింది. ఎక్కడున్నారు మీరు అని అడిగింది. నేను మందల కాస్తూ అటువైపుకి వెళ్ళిపోయాను, నీకు తెలియదంటే నాకు అడ్రస్ చెప్పు అని అడిగింది. అడ్రస్ అడుగుతున్నాయంటే కొత్తగా తెలియదా? మంద జాడలు ఎక్కడున్నాయి చూడు, ఆ అడుగులు చూసుకుంటూ, ఆ ఫుట్ మార్క్స్ ఉన్నాయిగా, అవి చూసుకుంటూ వచ్చాయి. నా మందల అడుగులు పట్టుకుని వచ్చే మంద కాపరి నేను అక్కడ ఉన్నాను. సొలొమోన్ అలాగే వచ్చేస్తున్నాను, త్వరగా నేను రావాలనుకుంటున్నాను, మా ఇంట్లో విషయాలన్నీ నేను చక్కబెడతాను, మా పెద్దోళ్ళు ఒప్పిస్తాను, త్వరగానే మన వివాహానికి ముహూర్తం పెట్టిస్తాను. అమ్మాయిని మీరు గమనిస్తున్నారా? తన తల్లిదండ్రులు, తన ఫ్యామిలీ మెంబర్స్ గీసిన బౌండరీస్ దాటలేదు చూడండి అమ్మాయి. ఈ తరం జనరేషన్, ఈ జనరేషన్లో ఉన్న వారిని తోటలో పెడితే తోట నుంచి అడ్డట్టిపోతారు. లాస్ట్ మ్యాచెస్ ఒకటి ఎట్టి లాస్ట్ వీడియో కాల్ మాట్లాడతారు. వెళ్తున్నాను, ఇంకా నిశ్చితార్థం అయిపోయాక నన్ను ఏటి ఇలా ఏడిపించేస్తారు. ఇదే నా లాస్ట్ వీడియో కాల్, వీడియో మీద టక్కుమని ఒకటి పెట్టేసి వెళ్ళిపోతారు టెలిగ్రామ్లో. అలాంటిది ఏమి చేయదు, అడుగుతుంది, ఇదిగో నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాలు జరుగుతున్నాయి, నేను ఫేస్ చేస్తున్నాను, ఇవన్నీ చెప్తున్నాను, చెప్పుకొచ్చింది. ఆయన కొరకు మాట్లాడుతుంది. ఇద్దరు ఎదురు చూస్తున్నారు. పరమగీతాల్లో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా? వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయినా మ్యారేజ్ డే కొరకు ఎదురు చూస్తారు. అదేంటి బ్యూటీ అంటే? ఎదురు చూడడంలో ఉందండి బ్యూటీ, గుర్తుపెట్టుకో.
ఎదురు చూడడంలో ఉంది బ్యూటీ. ఎప్పుడు ఆ సమయం వస్తుంది, ఆ సమయం కొరకు ఎదురు చూడడం బ్యూటీ. ఈ జనరేషన్లో ఉన్న వారికి ఎంగేజ్మెంట్ అయిపోతే నేను ఎలా వస్తాను చెప్పు, నువ్వు అలాగొచ్చే కేబుల్ బ్రిడ్జ్ మీద కలుసుకుందాం అన్నాడు. ఆవిడ అలా అనదు, అలాంటివి ఏమీ మాట్లాడదు. ఆమె ఒకే ఒకటి చెప్తుంది, ఆ టైమింగ్ కొరకు మాట్లాడదాం, డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, హెల్దీగా ఉందాం, హానెస్ట్గా ఉందాం, బౌండరీని దాటిపోవద్దు అని చెబుతూ ఎందుకు ఈమెను కన్నీళ్ళు మెచ్చుకుంటున్నారంటే ఆమె కమిట్మెంట్ని బట్టే కన్నీళ్ళు మెచ్చుకుంటున్నారు. ఏమని మెచ్చుకుంటున్నారు? ఆమెకి వాళ్ళకి సజెషన్ ఇస్తుంది. ఏమనంటే 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేసుకుని, వీళ్ళందరూ అంటే ఈమెను ఇష్టపడే ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరు? యంగ్స్టర్స్. వాళ్ళందరూ ఈమెను ఇష్టపడుతున్న వాళ్ళందరికీ చెబుతుంది. ఏమని చెబుతుందంటే, ఇదిగో నాకు ఒక ప్రమాణం చేయండి, నాకు ప్రామిస్ చేయండి, ప్రేమకు ఇష్టం, నాకు ఒట్టేసి ఒక మాట చెప్పండి, నాకు ఒట్టే చెప్పండి. దేని మీద ఒట్టేస్తారంటే ఈ పొలములో తిరుగుతున్న ఇరులంటే జింకలు, దుప్పులు. ఈ జింకల మీద ఒట్టే చెప్పండి, ఈ లేళ్ల మీద ఒట్టే చెప్పండి, ఈ పొలాల మీద ఒట్టే చెప్పండి, నా చేతిలో చెయ్యేసి చెప్పండి. ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీ పేజ్, మీ ఏజ్ నేను దాటొచ్చాను గనక, నేను యంగేజ్ దాటి మ్యారేజ్ లైఫ్లోకి నేను వచ్చేసాను గనక, ఆ వయసు దాటిన అనుభవంతో నేను చెప్తున్నాను, నాలాగి ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఆ లవ్ జోలికి పోకండి అంటుంది. చూడండి, నాలాగా వయసు వచ్చేంత వరకు మీరు ఆ ప్రేమనే మాట ఎత్తకండి. ఒట్టేయండి, లేళ్ల మీద ఒట్టేయండి, జింకల మీద ఒట్టేయండి, పొలాల మీద ఒట్టేయండి, నా చేతిలో చెయ్యేసి చెప్పండి, అక్క మేము వాటి జోలికి పోమని సిస్టర్స్గా నాకు మాట ఇవ్వండి. ఇంకా యెరూషలేము కుమార్తెలారా నాకు మాట ఇవ్వండి. ఎందుకు అందరూ ఈమెను ఇష్టపడుతున్నారు? ఆమె ఉన్న కమిట్మెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు. 16 ఏళ్ళు దాటేసరికి లేదా 13 ఏళ్ళు దాటేసరికి ప్రతి ఒక్కడికి ఆలదిద్ద దగ్గర నుంచే చూపిస్తున్నారు స్టోరీలు. పక్కింట్లో ఉండేవారట ఒకప్పుడు, ఇప్పుడేమైంది, మళ్ళీ పక్కింటికి వచ్చారంట. అంతేనంట, తూనేగా అంట. ఎగిరిపోద్దేమనుకుంటున్నావు? తూరేగలో, కందిరేగలో, ఆ ఏగలో, ఈ ఏగలో, తేంటేగలో. నేను అడుగుతున్నాను, ఇవన్నీ నేను అడుగుతున్నాను. లేత వయసులో చదువుకో. తల్లిదండ్రులకి పని చేస్తున్నావు, పని చేయి. తల్లిదండ్రుల మాట అదే గౌరవించు. ఉద్యోగమే కొట్టు. ఇలాంటి గోల్స్ నీ పేరెంట్స్ నీ మీద పెట్టుకున్నప్పుడు ఆ వయసు వచ్చేంత వరకు వాటి జోలికి పోకండి. ఆ వయసు వచ్చినప్పుడు జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఏం జరుగుతాయి? నాకు వయసు వచ్చింది, ఎక్కడ దొరుకుతాడో ప్రియుడా అని తిరగలేదు. నా ప్రియుడికి తగిన సంబంధం నేనే అని దేవుడు నిర్ణయించాడు. నా ప్రియుడు ఎవరో కాదు, అదిగో ఆ గొర్రెల కాపరే నా ప్రియుడు. జాగ్రఫికల్గా కూడా ఈ స్టోరీ వర్ణించవచ్చు, మనం ఆత్మీయంగానే వర్ణించారు, కానీ భౌగోళిక వర్ణన ఉంది. ఇదిగో నా ప్రియుడు ఎవరో తెలుసా? పని చేస్తున్నవాడు నా ప్రియుడు, గొర్రెలు కాస్తున్నవాడు నా ప్రియుడు. నీ ప్రియుడు, నీ ప్రియురాలు, సబ్జెక్టులు అన్నీ పోయి అలా నీ ప్రియులు మొత్తం గాలి తిరుగుళ్ళు, నువ్వు తిరిగి వాళ్ళది మొత్తం సబ్జెక్టులు పోయి. ఆడు పాస్ అవుట్, నువ్వు రేపు పొద్దున ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అప్లికేషన్ పాస్ అవుతారా? మీరు ఈ ఎగ్జామ్సే పాస్ అవ్వలేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అవుతారా? పాస్ అవుతారని అడుగుతున్నాను. ఎవరు నీ ప్రియుడు? ఒక క్వాలిఫికేషన్, ఒక ఎథిక్స్ ఏమైనా ఉన్నాయా? అతను పని చేస్తాడు, తన సొంత మందలను మేపుతాడు. ఆ సంబంధం మా పేరెంట్స్ తీసుకొచ్చారు. మాకు వివాహానికి ముందు నిశ్చితార్థం జరిగింది, ఇప్పుడు మాకు లవ్ స్టార్ట్ అయింది. లవ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి తెలుసా? నిశ్చితార్థము వివాహం లోపల స్టార్ట్ అవ్వాలి. అదే చెప్తుంది సోలమతి. ఏం చెప్తుంది? అమ్మ, మీరు లేత వయసులో మీకు వివాహాలు అవ్వకుండా, నిశ్చితార్థాలు జరగకుండా మీరు ప్రేమని ఆ నిద్రపోయిన ఆ కోరికలను లేపకండి, ప్రమాదంలో పడిపోతారు. ప్రతి అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ప్రతి అధ్యాయంలో ఈ మాట టచ్ చేస్తుంది తెలుసా?